వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గత 10 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్ 3 నెలల నుండి కాస్మెటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. ఆదివారం బుధవారం సార్ చికెన్ అంటే ఇవాళ వినాయకుడిని పెట్టిందని పెట్టి చికెన్ రాలే, మరి అల్చింతకాయలు అయితే కోసినాం సార్. ఎప్పుడు కోసి చూపిమ్మా అల్చింతకాయలు ఇప్పుడే కదా వినాయకుడు అని చేయలేదు సార్. ఇప్పుడు 10 మందికి ఒకరు మీరు వంటకాడ మెత్తగా ఉంది. మీకు వేడి నీళ్ళు వస్తలేమో చెప్పుకుంటే చెప్తారే కిచెన్ షెడ్లో మనము వాళ్ళకు ఎక్విప్మెంట్ 10 years బ్యాక్ ఇది వంట వండుకునే వస్తువులు ఇచ్చారు. అది గ్యాస్తోని ఆన్ అయితే లేదు, దానివల్ల కిచెన్ షెడ్ వాడతలేరు. మా కిచెన్ షెడ్ లేదనేది ఒకటి. రెండోదమ్మా, ఇక్కడ ఈ మగవాళ్ళు పీఈటీ కాకుండా లేడీ పీఈటీ కావాలనేది అదొకటమ్మా. కొంచెం ఇది మీకు నా లెటర్ కూడా పంపిస్తాను. మూడోదమ్మా, పక్కన పీజీ కాలేజ్ హాస్టల్కి ఇచ్చారు. ఆ పీజీ కాలేజ్ హాస్టల్ కాంపౌండ్ వాళ్ళు క్లోజ్ కాలేదు. ఆ బిల్డింగ్ నుంచి బాత్రూములకు నేరుగా కనబడితే వీడియో తీస్తున్నారు ఆ పిల్లలు. అది నేను ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా ఇంకోటి ఉమెన్ హాస్టల్ ఉన్నది, అందులోకి మార్పిస్తా వాళ్ళను. అంటే మీకు కూడా దృష్టిలో పెడుతున్నా. ఇంకోటి, ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో అమ్మా వినండి, ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు డార్మెంటరీ ఊడుస్తలేరు అనేది టోటల్ పిల్లల కంప్లైంట్, అందరు విద్యార్థులు. ఇంకోటమ్మా, మెష్ డోర్స్ దోమలు వస్తున్నాయి మాకు. ఆ మెష్ డోర్స్ కావాలని, ఇది పైన డార్మెంటరీలో ఫ్యాన్స్ లేవు. తర్వాత ఇంకోటి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు 3 క్లాసులలో, కానీ అది పని చేస్తలేవని, ఆన్ అవుతలేవు అని, నడుస్తలేవని, కనెక్షన్ ఇవ్వలేదని. రెండవది, మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ హాస్టల్ ఉందో మన అల్వర్షన్ పేరు అదే నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతా, ముఖ్యమంత్రి గారికి కూడా నా దృష్టికి వచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఒకటి ఇస్తాను, మీరు కూడా దృష్టిలో పెట్టుకోవటమ్మా.
అదే చేద్దాం. ఈ మెష్ డోర్స్ కూడా కొద్దిగా చూడండి అమ్మ, దొంగలు కుట్టి వాళ్ళకి మలేరియా పంపి. ఇంకోటి వాష్రూమ్స్ కూడా డోర్స్, ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది 24 గంటలు బయటకు వెళ్ళిపోతుంది. కొంచెము వాష్రూమ్స్ కూడా రిపేర్ ఉంది, కొంచెం మైనర్ పంప. ఓకే. ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ భూపాలపల్లిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న, క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి. కానీ డార్మెటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ డార్మెటరీ పడుకునేటువంటి గదులు క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆ డార్మెటరీలో కొద్దిగా ఈ కనుక విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. కనుక పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్రావు పాల్గొన్నారు. బంజారా ఆడపడుచులతో కలిసి స్టెప్పులు వేసి ఉత్తేజపరిచారు. వారి వెంట భారత రాష్ట్ర సమితి జిల్లా మండల నాయకులు, బంజారా నాయకులు తదితరులు ఉన్నారు. హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని, పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు. కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని
విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండలం మందారిపేట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అనతి కాలంలోనే నిర్మించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ గారిపై వేసిన సిబిఐ విచారణను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఏ రైతులు పలకరించినా, మహిళా రైతులు పలకరించినా, ఇప్పుడు ఈ రైతులు పలకరించినా, ఆ రైతులు పలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువులు దొరుకుతలేవు, యూరియా దొరుకుతలేదు. ఇప్పటికి నాట్లేసినాం, పత్తి చేనులు అన్నీ కూడా నాటి దాదాపు 15 రోజులు వచ్చింది. ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదని చెప్పి బాధపడుతుంది. ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలో మాకు వచ్చిన బస్తాలు ఇస్తున్నామని చెప్పి చెప్తాం. తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న శాసనసభ పెద్ద ఆర్భాటంగా పెట్టిండు ముఖ్యమంత్రి. శాసనసభలో ఏం చర్చించాలి? రైతు సమస్యలు ఏంది? ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతు. మరి ప్రభుత్వం ఏమో ప్రేక్షక పాత్ర వేస్తున్నారు. స్పెషల్గా సమావేశం పెట్టాడు, రాత్రి 1 గంట దాకా సభ నెట్టు. అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్ట్ రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తే ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాకుగా పెట్టి మరి ఘోష్ కమిషన్ వేసాడు. ఆ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మరి నివేదిక ఇచ్చాడు. మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పాడు. అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఎలక్ట్రిసిటీ 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేసి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తూ ఉన్నారు. కమిషన్లు వేసి అందులో ఏం తెలియకపోతే ఈరోజు సిబిఐకి ఇస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి? రైతులు బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సిబిఐకి చర్చ చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు పక్క పెట్టుకుని మహిళా రైతులు ఎంత బాధపడుతున్నారు. ఈ రైతులు అడుగు చెప్తాడు ఎంత బాధపడుతున్నాడు. నిన్నటికి వెళ్ళి పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈడివో దాడివో ఆడివో తీడివో. మళ్ళీ ఇలా దొడ్డు ఉన్నది రాజ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పెత్తనామండి ఇలా. అసలే రైతులు ఇబ్బంది ఉన్నారంటే ఒక్కొక్కరికి 20 బస్తాలు వేసి పంపుతారట. ఇది దుర్మార్గం. ఆటోలో లేచి వాళ్ళకి పోలీసు వాళ్ళు వాళ్ళకి పారాకాసి తీసుకుపోతారు. ఇదేం పద్ధతి? అందరికీ ఒకటే పద్ధతులు ఉండాలి. రేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు అందరికీ ఒక పద్ధతులు అందాలి. ఓ సిస్టమ్ లేదు. ఈరోజు పత్తి బాకి ఇస్తున్నావు, ఆ సిస్టంలో అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఇస్తున్నావు, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ సిస్టమ్ ఏం లేదు. ఎవరికైతే బలం ఉంటుందో వానికి అందుతున్నారు, లేనివానికి బలహీనునికి అసలే అందుతలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా కాళేశ్వరం మీద మరి సిబిఐ ఎంక్వైరీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో కట్టాల్సిన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిన సందర్భంలో ఈరోజు కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బకొట్టడానికి చేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రతి చర్యను కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది.
రెడ్డి, తండ్రి పేరు సన్నపుండారెడ్డి. నేను ఇప్పటికి నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు ఒక యూరియా పత్త కూడా అందలేదు. రోజు రోడ్ల మీద తిరుగుతానా, పని పాటు ఇచ్చి పెట్టుకొని ఎవరైనా కానీ ఇప్పుడు ఇస్తామంటారు, అప్పుడు ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. నేను అంగపోతానే బత్తాలు అనకపోతూనే ఉన్నాయి. నాకైతే ఇంతవరకు ఒక బత్త అందుతలేదు. సొసైటీ కాడికి పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు సొసైటీ కాడికి పోమంటారు. ఎక్కడికి పోయినా అని ఏడో ఒక బత్త అందలేదు. ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది, ఒక్క బత్త కూడా అందలేదు. ఒక్క బత్త కూడా నేను తీసుకోపోలేదు. నాకు ఇప్పుడు బత్తాలు నిన్నటి నుంచి వెళ్ళి రోడ్డు మీద కావాలి కాసుకుంటుంటారా, ఒక్క బత్త కూడా నాకు ఇస్తలేదు. నా పేరు సురేందర్ రెడ్డి, నాది శాంపేట. నేను ఇప్పటికీ నెల 15 రోజుల కంచాలు తిరుగుతాను, ఒక్క బత్త కూడా నాకు ఇంతవరకు అంతలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్లో నిజాలు చెప్పినారు. హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అవినీతి పరులని కవిత గారు చెప్పినారు. తక్షణమే వీరిపై సిబిఐ ఎంక్వైరీ వేసి నిజంగా దార్థాలు బయటకు తీసి వీరిని తక్షణమే శిక్షించాలని, వీరి అవినీతి సంపాదించిన డబ్బులు అన్ని ఆస్తులను రికవరీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి కోరినారు. శిక్షించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు కోట్లు సంపాదించి ఎన్నో ఆస్తులు సంపాదించడనేది వాస్తవం. తక్షణమే ఆయనను సిబిఐ విచారణ ఆయనపై జరిపించి ఆయనను తక్షణమే శిక్షించి ఆయన దగ్గర కోట్ల రూపాయలను రికవరీ చేసి పేదలకు పంచాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. అదేగాక సంతోష్ రావు కొన్ని కోట్ల రూపాయల సంపాదనే గాక కొన్ని వందల కిలోల బంగారం కూడా ఆయన సంపాదించి దగ్గర ఉందని మరి కవిత ఆరోపణలు చేయడం, వాటిని కూడా తప్పకుండా ఆయన ఏవైతే సంతోషరావు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి, ఆ అవినీతుల్ని బయటపెట్టి వారి దగ్గర మొత్తం రికవరీ చేసి ఆ డబ్బును, ఆ బంగారాన్ని పేదలకు పంచాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేగాక సంతోషరావుతో కలిసి వరంగల్లో ఒరుకోలు నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఏమీ లేని ఒక మామూలు స్థాయి ఉన్నాడు, ఒక శ్రీమంతుడుగా ఎదిగి ఈరోజు సంతోషం కలిసి మరి ఆయన మైక్లా విల్లాస్ లో 750 కోట్లతో మరి ఈరోజు వారక్కడ మోకిలా విల్లాస్ లో ఈరోజు మరి వారు వ్యాపారం చేస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, దీనికి ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడిది? పోనీ వీళ్ళ కార్యకర్తలు పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. లేదా పోనీ మాస్ లీడర్సా? కాదు, లేదా క్లాస్ లీడర్స్. మరి ఇటువంటి వాళ్ళ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీరి దగ్గర వీరు అవినీతిగా సంపాదించిన కోట్ల ధనాన్ని పేదల సొమ్మది ఆ కోట్ల రూపాయల్ని పేదలకే పంచాల్సిందిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో గత 19 రోజులుగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల దుర్గామాత ఆలయం
మైబాద్ పట్టణంలోని మెడికల్ నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, మైబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్య మురళీ నాయక్, మైబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. Now, where is the nursing college running now? It's running in a private ఇక్కడ చూడు గుర్తుగల జాగ్రత్త. థ్యాంక్ యూ. In this district, you got one nursing college. అయినా ఎంత చదువుకున్నా ఎంత గొప్పవైనా మంచి సర్జరీ అయినా ఆ హ్యూమన్ టచ్ ఉండాలి, మానవత్వం ఉండాలి, నాది అనే ఓనర్షిప్ ఉండాలి. గవర్నమెంట్ డాక్టర్ పర్టికులర్లీ షుడ్ ఓన్ not the patient, the customer, the client. He's not your patient, he's your customer, he's your client. రెండవది ప్రైవేట్లో ఎక్స్ప్లాయిటేషన్ బాగా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. రీసెంట్లీ ఐబీఎఫ్ చూశారు మీరు, హౌ ద గవర్నమెంట్ has acted. ఎవరెవరైతే కల్పర్స్ ఉన్నారో they have booked everybody. They're all behind the bars. So my advice to you as an elder and the minister of this department, what I advise you, have a commitment, have a vision, have a dream, but at the same time have a commitment. That commitment will give you satisfaction. So ఈ దీనికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి మా వేమనతో ఒకరోజు కూర్చొని రేపు ఎల్లుండో కూర్చొని దిస్ ఎంటైర్ స్టేట్కి సంబంధించి రిక్వైర్మెంట్స్, నాట్ ఓన్లీ మహబూబాబాద్, రిక్వైర్మెంట్స్ త్రూ అవుట్ ద స్టేట్, wherever medical colleges have started but proper infra is not there. అలాంటి జాలన్నింటిలో కూడా కూర్చొని అంచెలంచెలుగా దిస్ ఇష్యూ హ్యాస్ టు బి పర్మనెంట్లీ రిజాల్వ్. రాబోయే కాలంలో 6 నెలలు 9 నెలలు సంవత్సరంలో అన్నీ రిజాల్వ్ చేసి వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్, వీ వాంట్ అవర్ మెడికల్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్, కాన్ఫిడెంట్ అండ్ షుడ్ హ్యావ్. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిక.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.